పాకిస్తాన్ క్రికెట్ టీంలో భారీ ప్రకంపనలు. బాబర్, షాహీన్లపై వేటు వేసిన పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్ లో భారత్తో జరిగిన కీలక పోరులో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న మేనేజ్మెంట్ సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదీలపై వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. శ్రీలంకలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ ఓటమి ఖాయమని తెలియగానే పీసీబీ చైర్మన్ నఖ్వీ మ్యాచ్ ముగియక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. జట్టు ప్రదర్శనపై ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారని టీం మేనేజ్మెంట్ నవీద్ అక్రమ్కు తన అసహనాన్ని తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యమైన మ్యాచ్లో ఇలాంటి ఆట తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. నమీబియాతో జరిగే తర్వాత మ్యాచ్ కోసం పాక్ జట్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఫామ్ కోల్పోయి తడబడుతున్న బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీలను బెంచ్కే పరిమితం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. వీరి స్థానాల్లో సల్మాన్ మిర్జా లేదా నసీం షా అలాగే ఫకర్ జమాన్లను బరిలోకి దింపాలని చూస్తున్నారు. యువ ఆటగాడు కవాజా నఫాయిన్ కూడా మిడిల్ ఆర్డర్లో పరీక్షించే అవకాశం ఉంది. ఒకవేళ నమీబియాతో జరిగే మ్యాచ్లో కొత్తగా ఆటగాళ్లు రాణిస్తే ఈ వరల్డ్ కప్ లో బాబర్, షాహీన్ల ప్రస్తావన దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యుఎస్ఏ నెదర్లాండ్స్ పై గెలిచినప్పటికీ భారత్తో ఓటమి పాక్ సూపర్ 8 అవకాశాలు క్లిష్టతరం చేసింది. ఇప్పుడు నమీబియాపై గెలవడం పాకిస్తాన్ కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గెలిస్తేనే పాకిస్తాన్ సూపర్ 8కి చేరుకుంటుందనేసి తెలుస్తుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ ప్లేయర్స్ ను బెంచ్కే పరిమితం చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.